पूछतले। హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్ వన్ డే విత్ నర్సరీ. నర్సరీ అయితే చాలా బాగుంది. ఈ వీడియో అయితే దివాళీ ముందు అన్నమాట. మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్తూ నర్సరీకి అయితే ఆగి ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. మేమైతే 2 నర్సరీలకు వెళ్ళాము. ముందు నర్సరీ మేము చాలా రోజెస్ తీసుకున్నాక సెకండ్ నర్సరీలో మాకు చాలా బాగా నచ్చాయి. డోంట్ మిస్ అండ్ గైస్ చాలా బాగుంది సెకండ్ నర్సరీ అండ్ ఫస్ట్ నర్సరీలో కూడా. మనకి మందారం అయితే చాలా బాగుంది కలెక్షన్, ఒకసారి చూసేయండి. నర్సరీ మొత్తం మా లిటిల్ బ్రో అయితే వీడియో తీశాడు. నర్సరీలో రోజెస్ అయితే చాలా కలర్స్ అండ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మేమైతే చాలా రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాము మేము వెళ్ళిన వాళ్ళందరము. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు. ఇక్కడైతే మా తమ్ముడు అక్క ముందుకు వెళ్ళకొద్దు ఫారెస్ట్ లాగా ఉంది, మనం వెళ్తుంది నర్సరీలోకి ఫారెస్ట్ లోకి అని అంటున్నాడు. అందరికి భయం వేసి మధ్యలో నుంచి వచ్చేసాము. ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, అందుకు ఎక్కడికి వెళ్ళినా నర్సరీ కనిపిస్తే కంపల్సరీ ప్లాంట్స్ అయితే తీసుకుంటాను. అలాగే ఈ నర్సరీలో కూడా చాలా ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. పక్క నర్సరీలో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. నర్సరీలో డెకరేషన్ ప్లాంట్ ఒకటి చూసాం మేము. ఇదే చాలా బాగుంది, ఇది రియల్ గా చూడడానికి. సెకండ్ నర్సరీకి అయితే వెళ్ళిపోదాం రండి. సెకండ్ నర్సరీ అయితే దాని పక్క నర్సరీ అన్నమాట. ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చాయి చామంతి ఫ్లవర్స్ కానీ, ఇక్కడ మందారం కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ నర్సరీలో అయితే మందారం బాగుంది, ఇక్కడ కలెక్షన్ అంత లేదు. కానీ సెకండ్ నర్సరీలో మాకు బాగా నచ్చింది. మొత్తం ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్ ఇక్కడ బాగా నచ్చిందంటే వినాయకుల వారిని పెట్టి ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టారు వినాయకుల వారి చుట్టూరు. ఇక్కడైతే మనకి డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చాలా మోడల్స్ మేము అవన్నీ చూసాము. తులసి కోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనీ ప్లాంట్స్, లక్కీ బ్యాంబూ చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే లక్కీ బ్యాంబూ అయితే మా చిన్నమ్మ మీకు చూపిస్తుంది. లక్కీ బ్యాంబూ తర్వాత ఇలా చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఒకసారి అయితే చూసేయండి. డోంట్ మిస్ అండ్ గైస్. ఇవి మినీ డ్రాగన్స్ అన్నమాట, ఎలిఫెంట్స్ లో పెట్టారు, చాలా క్యూట్ ఉండేది. ఇదైతే ఏదో డెకరేట్ ప్లాంట్ అన్నమాట. నర్సరీలో అయితే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇదే అన్నమాట. వినాయకుల వారిని పెట్టి చుట్టూరు ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా పీస్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ నర్సరీలోకి వెళ్ళి చాలా మోడల్ ఫ్లవర్స్, చాలా మోడల్ ప్లాంట్స్ అయితే మేము చూసాము. ఇక్కడ వెల్కమ్ బోర్డ్ కూడా చాలా బాగా పెట్టారు, గ్రేస్ వేసి దాన్ని కట్ చేసి జిరాఫీ మోడల్లో కట్ చేశారనమాట. మీరు చూసేయండి. నర్సరీలో అయితే మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్, డెకరేటివ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఒకసారి చూసేయండి. ఇక్కడ తులసి కోట్లు కూడా ఉన్నాయన్నమాట. సెకండ్ నర్సరీ వీడియో మొత్తం మా లిటిల్ బ్రో తీశాడు. నేను కూడా ఇలా వీడియోలో చూడడమే, రియల్ గా నేను ఇన్ని ప్లాంట్స్ అయితే చూడలేదు. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. నర్సరీలన్నీ అయితే కడపలంక అన్నమాట విలేజ్ నేమ్. మేము ఇప్పుడు చూస్తున్న నర్సరీ నేమ్ అయితే ప్లాంట్ జోన్ అన్నమాట. ఈ నర్సరీకి అయితే వెళ్ళి ఇక్కడైతే రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాను నేను మా చిన్నమ్మ. ఇక్కడ
లిటిల్ బ్రో అయితే వీడియో చాలా బాగా తీసాడు. అంతా తిరిగి మేమైతే కొన్ని ప్లాన్స్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.